రీసెంట్గా అందరికీ తెలిసే ఉంటుంది. 13 సంవత్సరాల పాప 8th క్లాస్ చదువుతుంది. రాజస్థాన్లో జరిగింది ఇది. 30 మంది పైగా దున్నపోతుల్లా ఉన్నారు వాళ్ళు. ఆ పాప మీద రేప్ అటెంప్ట్ చేశారు. ఈక్వల్ టు ఎప్స్టీన్ ఫైల్స్ అనుకోండి. ఎప్స్టీన్ ఫైల్స్లో ఆ ద్వీపం, అదేదైతే ఐలాండ్ ఉందో అది దొరికింది. ఇక్కడ అన్అఫీషియల్గా ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో ఏదేమైనా ఇలాంటి అయితే జరగకుండా ఆగనంటే ఆగవు. ఆ పాప చనిపోయిందని చెప్పి చాలా ఫేక్ న్యూసెస్ వస్తున్నాయి. పాప అయితే సేఫ్గా ఉంది, చనిపోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని చెప్పి రాజస్థాన్లో చాలా ధర్నాలు అయితే చేస్తున్నారు. అది జరుగుతుందో లేదో అది మనకు తెలియదు, ఎందుకంటే అది మన చట్టాలకే తెలుసు. మన చట్టాలు అనేది మారాలి అని కూడా అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఎవరు మారినా ఎవరు మారకపోయినా బయట సొసైటీ ఎలా ఉందంటే ఇంతకన్నా వరెస్ట్గా ఉంది. బయట పడితే దొంగలు అవుతున్నారు, బయట పడకుండా చేసేవాళ్ళు, దొరల్లాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన కేర్ని మనం తీసుకోవాలి తప్ప మనం వేరే వాళ్ళని జరిగిన తర్వాత నిందించడంలో తప్పు ఉందంటే అది మనదే ఉంటుంది, కన్ఫామ్ ఇది. ఎందుకంటే సొసైటీని బట్టి మన పిల్లల్ని మనం పెంచుకోవాలి. ఇప్పుడు ఆ పాపని ఎవరో ఆటో డ్రైవర్ బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళలేదు. ఒక ఆంటీ హనీ ట్రాప్ చేసి ఆ పాపని ట్రాప్ చేసి ఆ పాపని ఆమె మోజులో పడేసుకొని, ఆమె ఫ్రెండ్షిప్లో పడేసుకొని, ఆమె కావాలని తీసుకొని వెళ్ళి ఆటో డ్రైవర్కి అప్పచెప్పి ఆటో డ్రైవర్ ద్వారా హోటల్స్కి పంపించింది. సో ఇక్కడ మిస్టేక్ ఎవరిదో నేను చెప్పనా? పేరెంట్స్ది. పేరెంట్స్ నిర్లక్ష్యమే. ఇప్పుడు పిల్లలకి 7 సంవత్సరాల వరకు, 7 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పేరెంట్స్ అవసరం ఉంటుంది. నీడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా ఏం చేసినా అన్నీ మనమే చేయాలి. ఒక డాల్కి మనం చిన్నప్పుడు ఎలా అయితే చేస్తాం అలాగే మన పిల్లలకి కూడా మనం అలా కేర్ తీసుకుని చేయాలి. కానీ ఆఫ్టర్ 7 years ఎప్పుడైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ పనులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడం చేస్తారో అప్పుడు మన బాండింగ్, పిల్లలకి మనకి ఉన్న బాండింగ్ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన టైంలోనే వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కనిపెట్టుకొని ఉండడం అనేది పేరెంట్స్ కంపల్సరీ చేయాల్సిన విషయం. నిజం చెప్తున్నాను ఇది. మనం ఎంత బిజీగా ఉన్నా, మనం ఎంత సంపాదించడంలో పడిపోయినా, మనం ఎండ్ ఆఫ్ ది డే చేసేది ఎవరి కోసం? మన పిల్లల కోసమే కదా. సో వాళ్ళే సక్రమంగా సొసైటీకి పరిచయం అవ్వట్లేదు, వాళ్ళ వల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, అందరూ పాడైపోతున్నారు అంటే తప్పెవరిది వస్తుంది? సరిగ్గా పెంచింది మందే వస్తుంది కదా. నేనైతే నా పిల్లల్ని అలా పెంచలేకపోతే చంపైనైనా చంపేస్తాను, కానీ అలా పెంచకుండా నేను ఉండను. మనం ఎంత బిజీ అయిపోయినా ఆఫీస్లో మనకేదో గౌరవం రావాలి, మనకేదో మెమొరాండం రావాలి అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా, పిల్లలతో లేకుండా మనం ఉంటే వాళ్ళు ఇలాంటి ఫ్రెండ్షిప్స్ చేస్తారు, ఇలాగే పక్కదారి పెట్టి పోతారు. ఓకేనా? ప్రతి పేరెంట్స్ కూడా ఆడపిల్లలని కాదు, మగపిల్లలని కాదు, ఆఫ్టర్ 7 years పిల్లలతో బాండింగ్ అనేది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, ఎక్స్ప్రెషన్లీ ఫ్రెండ్స్ని బట్టే వాళ్ళు మారిపోతూ ఉంటారు. ప్రతి ఒక్క విషయం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. మనతో ఎందుకు షేర్ చేసుకోరు? బికాస్ మనం బాండింగ్ ఇవ్వట్లేదు వాళ్ళకి, మనం టైం ఇవ్వట్లేదు, మనం ఏదైనా షేర్ చేసుకునే స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళకి మనం ఇస్తే కన్ఫర్మ్గా ఇలాంటి అనర్థాలు జరగవు. మనం ఫ్రెండ్ లాగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా పేరెంట్ అయినప్పుడు మాత్రమే, గుడ్ పేరెంట్, గుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఒక పేరెంట్ అయినప్పుడు మాత్రమే పిల్లలు వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు. వాళ్ళు బయటికి వెళ్ళినా కానీ సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని వాళ్ళకి వాళ్ళు ఓన్గా నేర్చుకోగలరు. ఉంటారు సొసైటీ నిండా ఇలాంటి వాళ్ళే ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళని చంపాలి, అలాంటి వాళ్ళని నరకాలి అంటే, చట్టాలు మారాలంటే మారవు. కానీ మారాల్సింది ఎవరు? పిల్లల్ని కన్నా పేరెంట్స్ పిల్లలకి గైడెన్స్ ఇవ్వడంలో మారాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయడంలో మారాలి, పిల్లలతో ఉండడంలో, పిల్లలకి చెప్పడంలో, పిల్లల బాండింగ్ని క్రియేట్ చేసుకోవడంలో పేరెంట్స్ మారాలి. అప్పుడు కన్ఫామ్గా ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు ఈ సొసైటీలో, నా ఒపీనియన్. సో ముందు ఎవరిని నిందించడం కరెక్ట్ కాదు. మనం కరెక్ట్గా ఉంటే అంత బాగుంటుంది. లిటిల్ హార్ట్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై బాయ్.